అందుకే ఐక్యరాజ్య సమితి అనే దాన్ని రద్దు చేస్తే పోతుందేమో, దరిద్రం వదిలిపోతుందేమో. ఎందుకంటే ఇంత అసమర్థ వ్యవస్థ ప్రపంచంలో మరేదీ లేదు. జీతాలు మింగడానికి ప్రపంచం వాళ్ళందరూ వేసుకునేటటువంటి విరాళాలు వేసుకుని ఇచ్చేటటువంటి సొమ్ములతో మింగుతున్నారు తప్పించి ప్రపంచానికి ఏమన్నా పని చేస్తున్నారా? ఎందుకోసం పెట్టారు? ప్రపంచ శాంతి కోసం పెట్టారు. దేశాల మధ్యన ఇబ్బందులు వచ్చినప్పుడు పరిష్కరించడానికి పెట్టారు. అట్లాంటిది దేశాలు కొట్టుకు చస్తున్నా అదేదో స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యకలాపాలలాగా ఆ మందులకి సంబంధించినవి పంచుతున్నాం, ఈ పంచుతున్నాం. వాడెందుకు గొట్టంగాడు? మన దేశాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థలు వెళ్ళి పంచుకోవచ్చు. మెయిన్ ఒకటవ ప్రపంచ యుద్ధం తర్వాతన దేశాల మధ్యన ఇట్లాంటి విభేదాలు వస్తే పరిష్కరించుకోవడానికి నానాజాతి సమితి పెట్టారు. బట్ అది ఫెయిల్యూర్ వల్ల రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. దాంతో నానాజాతి సమితిని రద్దు చేసి ఐక్యరాజ్య సమితి పెట్టారు. ఇందులో 193 దేశాలు ఉన్నాయి, కానీ ఐక్యంగా ఎప్పుడూ ఉండవు. అందుకనే ఐక్యరాజ్య సమితి అని పెట్టేది. కానీ ఏమన్నా పరిష్కరించగలిగాడా? ఆ గుటెరస్సో లేకపోతే అంతకుముందు ఉన్నోడు ఎవడికి వాడి జీతాలు తీసుకుంటున్నాడు, ప్రపంచ శాంతి దూతల్లాగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు తప్పించి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపగలిగారా? ఇజ్రాయెల్కి హమాస్కి పాలస్తీనాకి అంటే ఆ దేశాలకి మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపగలిగారా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపగలిగారా? ఇరాక్ మీద అమెరికా దాడిని ఆపగలిగారా? ఇంకెందుకు అడుక్కుదన్నా? భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏమైనా ఆపగలిగారా? ఉరికిన ప్రకటన, మీరు శాంతియుతంగా ఉండండి అని చెప్పి ప్రబోధకులకు స్టేట్మెంట్లు ఇస్తారు, అంతకు మించి నథింగ్. బట్ ఏంటి వాళ్ళకు ఉపయోగం? వాళ్ళ వలన కోట్లకి కోట్లు, లక్షల కోట్లు డబ్బులు తగలేయడం తప్పించి ఇప్పుడు ప్రపంచం ఆలోచించాల్సిన సందర్భం.